హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనైతే ఈరోజు మా ఇంటి దగ్గర చెట్లకు కాసిన తెల్ల వంకాయలు అయితే కూర వండుదామని చెప్పి కోసుకొచ్చాను అన్నమాట. వాటిలోకి టమాటాలు కూడా తీసుకొచ్చాను. వంకాయలు అయితే మా ఇంట్లోవే, కానీ టమాటాలు అయితే కొనుక్కొచ్చినవి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంటి దగ్గర కాసినవి కాబట్టి చాలా తాజాగా ఉన్నాయన్నమాట వంకాయలు. నేను వీటిని అయితే ముక్కల కింద కోసేసుకొని కూర వండుదాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వంకాయలు. వంకాయ టమాటా కూర అంటే నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి, నేనైతే ఇప్పుడైతే ఈ టమాటాలను అయితే ముక్కల కింద కోసేసాను అన్నమాట. వంకాయలను కూడా ముక్కల కింద కోసేసి వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఎందుకంటే వంకాయ ముక్కలు కోసిన తర్వాత కండ్ర అదొకలా టేస్ట్ మారిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలరు టేస్ట్ మారకుండా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్పి సాల్ట్ వాటర్లో వేసాను. చూడండి, మనం కోసినప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా కూర అయితే వండేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన తెల్ల వంకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి, చాలా బాగా వచ్చింది కూర అయితే.